హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరి దీపావళి వస్తుంది. దీపావళి రోజున తెలుపు రంగు బట్టలు ధరిస్తే ఏం జరుగుతుంది మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మన టాపిక్లో వస్తే, దీపావళి రోజు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి కోరిక వరాలు తక్షణమే ప్రసాదించే దైవం. లక్ష్మీదేవిని ప్రతిరోజు ఆరాధిస్తే ధనధాన్యాలు చేకూరుతాయని విశ్వాసం. మరి దీపావళి రోజున పాటించవలసిన నియమ నిబంధనలు ఏంటో తెలుసుకుందాం. దీపావళి రోజున ఉదయం 5ంటికి నిద్రలేచి స్నానమాచరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. అలానే గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజ గదిలో ముగ్గులు తీర్చిదిద్దాలి. ముఖ్యంగా దీపావళి రోజున తెలుపు రంగు బట్టలు ధరించడం ఆనవాయితీ. తర్వాత ఆకుపచ్చ రంగుతో గల లక్ష్మీదేవి పటాన్ని లేదా వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి ప్రతిమను పూజకు సిద్ధం చేయాలి. పూజలకు ఎర్రని అక్షింతలు, ఎర్రని పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మవారిని ఆరాధించాలి. నైవేద్యంగా జామకాయలు, రవ్వ లడ్డూలు, కేసరి, అరిసెలు వంటి పిండి పదార్థాలు సమర్పించి లక్ష్మీదేవి అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతేకాకుండా శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామం, భాగవతం, కనకదారస్తవం వంటి పారాయణ స్తోత్రాలతో అమ్మవారిని ఆరాధించాలి. అందులో ముఖ్యంగా భాగవతంలోని నరకాసుర వధ అధ్యాయమును పారాయణం చేయవలసి ఉంటుంది. దీపావళి నాడు లక్ష్మీదేవిని ధ్యానించి విశాఖ కనక మహాలక్ష్మీదేవి, అష్టలక్ష్మి దేవాలయం, కొల్హాపూర్ వంటి ఆలయాలను దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. ఈ రోజున కుంకుమ పువ్వు గావించిన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, మరి దీపావళి రోజున తెల్లని వస్త్రాలు ధరించండి. అలాగే మీరు, మీ కుటుంబం సంతోషంగా ఐశ్వర్యంతో వర్ధిల్లాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.